నేను చెప్పే ఈ కేసెస్ సెరిబ్రల్ పాలసీ తీసుకోండి. ఓకే. పుట్టుకతో బై బర్త్ డెలివరీ ఇష్యూస్ ఏమీ లేదు, పిల్ల కొంచెం వేరేలా పుట్టింది, ఆక్సిజనేషన్ సరిగ్గా లేదన్నారు, దాని తర్వాత ఇంపాక్ట్ ఫిజికల్ ఎలిమెంట్ మీద ఉంది. కానీ అది రావడానికి గల కారణం ఆ పిల్లది ఏమి ఉండదుగా, అంతేగా, మరి ఎక్కడో ఉండాలిగా. ఖచ్చితంగా. సో జర్నీ ఇక్కడి నుంచి అక్కడ మొదలవుతుంది. ఓకే ఓకే ఓకే. సో వాళ్ళకి అక్కడ క్లియరెన్స్ అంటే వాళ్ళకి వీళ్ళ బాడీ ద్వారా అక్కడ దాకా రీచ్ అవ్వగలిగి అక్కడ కనుక ఏదన్నా చేయగలిగితే, అంటే ఒక రిచువల్ అవ్వచ్చు, లేదా అక్కడ ఏ ప్రాబ్లం ఉందో దాన్ని కనుక సరి చేయగలిగితే ఇక్కడ యు సీ ద రెస్పాన్స్ ఇమ్మీడియట్లీ. ఇదేం మళ్ళీ ఇంకో జన్మ ఆగక్కర్లా. ఇక్కడ అక్కడ అలాంటి పదాలు వాడుతున్నప్పుడు వ్యూవర్స్ కొంచెం క్లారిటీ ఇచ్చేందుకు నేను చెప్పాలనుకుంటున్నాను. నేనే చెప్పేస్తాను. అది చెప్పండి. ఇన్విజిబుల్ గా అంటే బియాండ్ సెన్సెస్, అంటే వేరే డైమెన్షన్. సో ఇక్కడ మనం మాట్లాడే 3 డైమెన్షన్, అలా మల్టీ డైమెన్షన్స్ లో మన డిఎన్ఏని యాక్సెస్ చేసే కెపాసిటీ బ్రెత్కుంది. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం మళ్ళీ తిరిగి మనం కనుక బయలుదేరితే, జర్నీ వాళ్ళలో నుంచే బయలుదేరితే, వాళ్ళ పుట్టు పూర్వోత్తర చరిత్రలన్నీ కూడా ఇక్కడ బయటకు వస్తాయి. అలాంగ్ విత్ పీపుల్ నేమ్స్, ఇన్సిడెంట్స్, వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా చేసేవాళ్ళు, ఎలా ఉంటే ఇక్కడ వీళ్ళు బాగుంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రారంధ కర్మలు, సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ఇలా ఈ కర్మల్లో చాలా వరకు స్వయంకృత అపరాధాలు ఇక్కడ మనకు కనిపించినప్పటికీ కొన్ని క్వశ్చన్ తోటి ఆ క్వశ్చన్ కూడా డౌట్ వచ్చేలాగా ఉండి ఆగిపోయిన కర్మలు కొన్ని ఉంటాయి. వాటికి ఈ ప్రక్రియ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. అది మనకి చాలా ఉపనిషత్తుల్లో ఉంటుంది సేమ్ పాయింట్, కానీ తిరిగి మనం మళ్ళీ దాన్ని వెతికే ప్రయత్నం చేయాలి, దాన్ని ప్రూవ్ చేయాలిగా. సో నాకు ఎలాగా చెప్పారంటే అక్కడ అలా రాసి ఉంది, ట్రై టు సర్చ్. ఇప్పుడు నీకు ఈ టెక్నిక్ తెలిసింది, నువ్వు చూడగలుగుతున్నావు, అక్కడ చెప్పారు వాళ్ళు, నువ్వు చూసేది ఇంకొక ప్రాక్టికల్గా ఉపయోగపడుతుందంటే దట్ ఈస్ లైక్ సైన్స్ ప్రూవెడ్.